సంగం శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠాన్ని శ్రీ రుద్ర శివానంద సరస్వతి స్వామి దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరి దేవి పీఠం నిర్వహిస్తున్న ధ్యాన, జ్ఞాన ప్రాణామయ శిక్షణలో ప్రజలందరూ పాల్గొని సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందాలని స్వామి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా సంగం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠాన్ని శ్రీశైలం మౌనస్వామి దర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు శ్రీ రుద్ర శివానంద సరస్వతి స్వామివారిని పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామివారు అతిథి పూజ ద్వారా సన్మానించారు. వారికి శ్రీరామ క్రియాధ్యానం, కుండలిని యోగా, క్రియాయోగా వివరించారు. శ్రీరుద్ర శివానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ధ్యాన ప్రాణామయ శిక్షణలో కొన్ని వేల మంది యోగులను తయారు చేశామన్నారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం నైమి శరణ్యంల చెట్లు, వృక్షాలు, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా ఆహ్లాదకర వాతావరణం ఆశ్రమంలో నెలకొనిందని అన్నారు. ఇక్కడ నిత్యం రుద్రాభిషేకం, శ్రీచక్ర పూజలు, దశమహ విద్యలతో, మంత్రాలతో, శ్రీ లలిత సహస్రనామాలతో యజ్ఞం జరుగుతూ ఉంటుందని అన్నారు. మన రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాల నుండి తెలుగువారు వచ్చి ధ్యానం చేసి సిద్ధి పొందుతున్నారని వివరించారు. మౌనస్వామి ఆశ్రమం, అక్కడ నిత్యాన్నదాన ఆశ్రమం ఉంది. అక్కడి నుంచి మన శివస్వామి వారు ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీశైలంలో నిత్యాన్నదానం, అదేవిధంగా పుష్కరాలు ఎక్కడ జరిగినా కూడా ఆయన అద్భుతంగా అన్నదానం చేస్తున్నారు. మీరు అక్కడ అరుణాచలంలో కూడా బ్రహ్మలింగం ఉండేటటువంటి ఆ పక్కన ఒక ఆశ్రమం నిర్వహిస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి భోజనం అయితే భూముల వసతి ఏర్పాటు చేశారు. నిరంతరం ధర్మం కోసం మన శివస్వామి వారు నిరంతరం 2 రాష్ట్రాల్లో తిరుగుతూ, కాశీ అయితేనే ఎక్కడ పుణ్యక్షేత్రాల్లో ఏ కార్యక్రమం జరిగినా, తిరుపతి కానీ అరుణాచలం కానీ ఆయన ప్రతి ఒక్క కార్యక్రమం, ఏ ఆశ్రమంలో ఏ కార్యక్రమం జరిగినా సాధు పరిషత్ తరఫున కానీ ప్రతి చోట అటెండ్ అవుతారు. నిరంతరం ఈ యొక్క హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారు. ఆయనకి మనం అంతా కూడా చాలా ధన్యవాదాలు తెలియజేయాలి, ఆయన్ని అభినందించాలి. ఈరోజు మనకి నెల్లూరు జిల్లా సంగం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీశ్వర స్వామి జ్ఞానపీఠానికి స్వామివారు ఇచ్చేశారు. మనం వారికి అతిథి పూజగా మన పీఠంతో నిర్వహిస్తున్నాం. గురుదేవో మహేశ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తిమేన చరాచరం తత్సదం తద్నిజమేన తస్మై శ్రీ గురుదే నమః. జ్ఞానతిమిరార్ష్య జ్ఞానానచలాకయా చక్షరుమిలితం మేన తస్మై శ్రీ గురువే నమః. जय गुरुदेवदत्त, जय गुरुदेवदत्त. सद्गुरुभ्यो नमः. हरि ओम. गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीमेधा दक्षिणामूर्तये नमः. हर हर महादेव, शिव शिव महादेव. మా నామధేయం శ్రీ రుద్ర శివానంద సరస్వతి. మాది శ్రీశైలం శ్రీ దత్తసాయి మౌనస్వామి ఆధ్యాత్మిక ఆశ్రిత సేవ నిత్య అన్నదాన సేవా ఆశ్రమం. మేము ఇక్కడ నెల్లూరులో సంగంలో శ్రీ రాజరాజేశ్వరి పీఠం రాజరాజేశ్వరానంద స్వామి వారి యొక్క సమక్షంలో ఎంతోమంది కుండలిని శక్తి జాగృతం చేసుకొని తమ యొక్క షట్చక్రాలని వాళ్ళు ఏది చేసుకొని మంచి సాధన చేస్తున్నారని ఎంతోమంది శిష్యులు తయారైనారని విని స్వామివారిని కలుద్దామని మేము రావడం జరిగింది. ఇక్కడి వాతావరణంలోకి వచ్చిన మొదట్లోనే ఈ చక్కనైన ప్రకృతి రమణీయత, ఎంతో ఆహ్లాదకరమైన ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉన్నంత మాత్రాన్నే మనసు ప్రశాంతమైపోయింది.
ఇక్కడికి వచ్చి సాధన సంపత్తి స్వామి ద్వారా తెలుసుకొని విన్న మేము కూడా ఎంతో జ్ఞానాన్ని మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. మనకి నిగూఢమైన రహస్యమైన సాధన ఇక్కడ స్వామి తెలుపుతూ ఉన్నారు. షట్చక్ర సరళమైన పద్ధతులు, అది కూడా మన ఈరా పింగళ నాడులని ఎలా మనం గుర్తించాలి, సుషుప్నలోకి ఎలా వెళ్ళాలి, ఆ సుషుప్నలో నుండి ప్రతి మన కుండలిని శక్తి మూలాధారానికి స్వాదిష్టానికి మధ్యన బిందు త్రిగుణాకారంలో తన చుట్టూ తాను చుట్టుకొని 8 కుంభకర్ణులకు ఉన్నటువంటి నిద్ర ఆవహించి ఉన్నటువంటి కుండలి శక్తిని, ఆ సర్పాన్ని ప్రాణాయామం ద్వారా ఎలా తెలపాలో తన అనుభవాల ద్వారా తను తెలుపుతూ సాధులకు సూచనలు సలహాలు ఇస్తూ ఈ కేంద్రం ద్వారా ఎంతోమంది శిష్యులను తయారు చేసి మంచి సాధకులను తయారు చేసి సమాజంలోకి స్వామి పంపినాడు. ఇది ఒక సమాజ సేవనే. స్వామి మా సనాతన సాధు సంత పరిషత్లో గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. వారు మాకు మా సంస్థకి గౌరవాధ్యక్షులుగా ఉండడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎవరైనా కూడా క్రియ ద్వారా, శ్రీరామ క్రియ ద్వారా కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలన్నా, తమ ఆయుని ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవాలనుకున్నా రండి. నెల్లూరి పట్టణానికి దగ్గరలోనే సంఘం అనేది ఉంటుంది. ఆ సంఘం అనే ప్రాంతంలో శ్రీ రాజరాజేశ్వరి పీఠము, శ్రీ సద్గురు రాజరాజేశ్వరానంద స్వాముల వారు ఇక్కడ ఉండి మీకు సాధన నేర్పిస్తారు. కాబట్టి మీరందరూ రండి. హరహర మహాదేవ్, శివ మాధవ్. మీకు ఇక్కడ ఉండడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు భోజన వసతి, ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి మానసిక రుగ్మత కూడా ఇక్కడ నయమవుతుందని ఒక ప్రగాఢ నమ్మకం కుదిరింది ఈ యొక్క వాతావరణం చూసినప్పుడు. కాబట్టి రండి, మంచిగా సాధన నేర్చుకోండి. మీరు కూడా సాధకులుగా మారి ఈ హైందవ సాంప్రదాయంలో ఉన్న ఈ యొక్క సాధనలను తెలుసుకోండి. జయ గురుదేవ. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.